అంటిముట్టనట్లు ఉండే నాయకులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రచారం చేపట్టగా తెలుగుదేశం నాయకుల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. ఇక ఎంతసేపు జగన్ అవినీతి గురించి మాట్లాడడం తప్ప ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, వాటిపై పార్టీ ఏం చేస్తుందో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం కూడా కొంపముంచిందని అంతర్గత విశ్లేషణల సారాంశం. ఇలాంటి పరిస్థితుల్లోనూ 10 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 2వ స్థానంలో ఉండడం వారికి కాస్త ఉపశమనాన్నిచ్చిన పరిణామం. ఏదైతే ఇటీవల జరిగిన డెవలప్మెంట్స్ మీరు చూస్తే ఎన్నికలప్పుడు అరెస్ట్ కావడం, తర్వాత గులాం నబీ ఆజాద్ మాట్లాడడం, ఆయన మాట్లాడింది మా పార్టీలో ఉండుంటే మేము కేంద్ర మంత్రి ఇచ్చేవాళ్ళం, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడు. తర్వాత అక్కడ ఇంకా వేరియస్ సంఘటనలు ఆ సింపతి కలిగించే విధంగా కూడా వచ్చేది మా ప్రాథమికంగా మేము డిస్కస్ చేసుకున్నాం. ఇలాంటి అన్ని విషయాలు కూడా మళ్ళీ డిస్కస్ చేసుకొని ఎక్కడ మళ్ళీ మేము ఏమేం చేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలి, అదే మరి ప్రజా వ్యతిరేక విధానాలే కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. ఇనిషియల్గా ఈరోజు చర్చలో మేము అందరం కూర్చొని సీనియర్ లీడర్స్ మాట్లాడుకున్నాం. ఇంకొక 2-3 రోజుల తర్వాత మొత్తం ఓటింగ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత అన్నీ అధ్యయనం చేసుకొని మళ్ళీ ఏ విధంగా పార్టీ ముందుకు పోవడం కోసం అన్ని విషయాలు చర్చిస్తాం. తెలంగాణలో ఒకే ఒక స్థానానికి జరిగిన ఉప పోరులో వెలువడిన ఫలితాలు మాత్రం ఎవ్వరికీ ఒక పట్టాన మింగుడు పడని పరిస్థితి. ఆ స్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రత్యామ్నాయాలుగా అవతరించాయి. ఈ రెండింటి మధ్య తొలి రౌండ్ నుంచి నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన ఫలితాల్లో చివరకు కారే కాస్త ముందుకు వెళ్లగలిగింది. 1562 ఓట్ల ఆధిక్యంతో గట్టెక్కింది. అక్కడే రాజకీయ మూలాల్ని, ప్రస్తుత విశ్లేషణల్ని పటాపంచలు చేసే సంకేతాలు వెలువడ్డాయి. ఓడిన వారిలో ఓడామన్న బాధ లేకుండా, గెలిచిన వారి మొహంలో కాస్తైనా సంతోషం లేకుండా చేసిన ఆ ఫలితాలు అలాంటివి. మరి సీమాంధ్రలో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిన తెలంగాణలో మాత్రం అవకాశం లేదు అని చెప్పి ఇవాళ చాటి చెప్పినాం. ఎందుకంటే అక్కడ కొండా సురేఖ గారు ఒక బలమైన అభ్యర్థి, వారి భర్త ఎమ్మెల్సీగా ఉన్నారు. 13 ఏళ్ల నుంచి రాజకీయంగా అధికారంలో మంత్రిగా ఉన్నప్పటికీ కూడా కొండా సురేఖ గారికి ఇవాళ తెలంగాణలో ఓటమి తప్పలేదంటే భవిష్యత్తులో తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని చెప్పి ఇవాళ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అందువల్ల తెలంగాణ ప్రాంతంలో పెద్దగా రాజకీయంగా మార్పులు వచ్చేటువంటి అవకాశం లేదు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కావచ్చు, నాయకులు కావచ్చు, పెద్దగా వైఎస్ఆర్ పార్టీ వైపు చూసేటువంటి అవకాశం మాత్రం ఈ యొక్క తీర్పుతోని లేదు అనేటువంటిది ఇవాళ తేటతెల్లమైంది. టీఆర్ఎస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా ఈ రోజు క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు నేను కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ కు క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. ఓపెన్ గా పబ్లిక్ బూతులలో పబ్లిక్ గా టీఆర్ఎస్ కు ఓటేయమని చెప్పి ఓటేయించుకున్నటువంటి వాళ్ళు నైతికంగా బాధ్యత వహించాలి. ఈ రోజు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజు దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా నన్ను ఓడించడానికి ఇక్కడ రోజుల తరబడి కూడా ఉండి పల్లె నిద్రలు చేసి మరి ఇన్ని రకాల కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలు మరి ఈరోజు టీఆర్ఎస్ కు నన్ను దానికంటే ధీటుగా ఎదుర్కొనే పద్ధతిలో నాకు మరి ఓట్లేసినందుకు పరకాల నియోజకవర్గ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉంటాను. ప్రధాన పార్టీల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకోగా తెలుగుదేశం 3వ స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కొరకు చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి అభ్యర్థి, వారి భర్త కొండా మురళి గారు మరి విచ్చలవిడిగా కోట్లాది రూపాయల డబ్బులను పంపిణీ చేసి కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని రాజకీయ పార్టీలను భయపెట్టించి వారికి డబ్బులు ఎరబెట్టిన సందర్భంలో కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడం కొరకు మన ఓట్లు మనమే వేసుకోవాలి, ఎవరి యొక్క ప్రలోభాలకు గాని ఎవరి గుండాయిదానికి భయపడకూడదనేటువంటి మనోధైర్యాన్ని ఇవ్వడమే నేను చేసినటువంటి ప్రయత్నం. ఓటమి చెందిన తర్వాత పలాని వ్యక్తి వల్ల మరి డిపాజిట్, అందుకొరకే ఓటమికి కారణాలు వెతుకున్నటువంటి వాళ్ళే ఈ రకమైన ఆరోపణలు చేస్తారు. నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి విజయానికి తప్పకుండా ప్రయత్నం చేసి ఆ రకంగా ఉండే ఇది వారి అన్ని కూడా పసలైన ఆరోపణలని కొట్టేసుకోలేదు. మొత్తంగా చూస్తే శాపమే వరమైందో, కాలమే కలిసొచ్చిందో రాజీనామా చేసిన 16 స్థానాల్లో 14 సీట్లు అదనంగా తిరుపతి గెలుచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందనే చెప్పాలి. దాదాపు 3 లక్షల ఆధిక్యం సాధించిన నెల్లూరు లోక్సభ స్థానంలో విజయం వారి నమ్మకాన్ని తప్పకుండా మరింత పెంచేదే. అదే సమయంలో ఏకతాటిగా అవినీతి ఎండగట్టినా, ఆ పార్టీ అసలు చరిత్రను అన్ని చోట్లా ఎండగట్టినా ప్రజల్ని ఆకట్టుకోవడంలో సత్ఫలితాలు సాధించలేకపోయాయి కాంగ్రెస్, తెలుగుదేశం. ఈ పరిణామాలన్నీ ఇక నుంచి జరగబోయే అనూహ్య మలుపులు, మార్పులకు సంకేతాలుగా చెప్పొచ్చేమో.